వీఆర్ సరౌండెడ్. దొంగన కొడుకుల మధ్య బతుకుతున్నాం. మాస్టర్ మైండ్స్ ఇంచు దొరికితే ఇంపాలాగార్ తోసేస్తారు. ఎవరి మాట నమ్మాలో ఎవడిని నమ్మాలో అన్నీ అబద్ధాలే. నిజమని నమ్మి కన్ను మూసామో మనల్ని అమ్మేస్తారు. అందరూ ఎలా తయారయ్యారంటే ఆ టైంకి ఆ పనవటం కోసం ఏమైనా చెప్పటం మొదలుపెట్టారు. వాళ్ళని చూసి మనం కానీ అలాగే తయారవుతాం. దయచేసి అలాగ మీరు తయారవగాకండి. నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎన్ని గేమ్స్ అయినా ఆడని, వాళ్ళు ఆడే గేమ్స్ మాత్రం మనము ఆడొద్దు. వాళ్ళు ఆడే గేమ్ నేర్చుకొని మనము దాంట్లో మాస్టర్ చేద్దామని అస్సలే అనుకోవద్దు. ఎందుకంటే అన్నిటికైనా బెస్ట్ గేమ్ ఫెయిర్ గేమ్. మనం ఎప్పుడు ఇదే గేమ్ ఆడాలి. మనము ఫెయిర్గా ఉన్నప్పుడే ఫెయిర్ గేమ్ ఆడగలము. ఫస్ట్ మనము అబద్ధాలు చెప్పకూడదు. అయితే అబద్ధాలు చెప్పకుండా ఎవరు ఉండలేరు. పిల్లోళ్ళకి అన్నం తినిపించటానికి కూడా తల్లి కూడా అబద్ధం చెప్పొచ్చు. లేదా ఆపద ధర్మం కోసం కొన్నిసార్లు తప్పదు. ఇలాంటివి చెప్పాల్సింది ఉంటుంది. ఇవి తప్ప మనము ఏ విషయాల్లో కూడా అబద్ధాలు ఆడకూడదు. మనము అబద్ధాలు ఆడితే చాలా గుర్తు పెట్టుకోవాల్సింది ఉంటుంది. నిజాలు మాట్లాడితే ఏమీ గుర్తు పెట్టుకోవాల్సింది ఉండదు. ఎందుకంటే నిజము ఎప్పుడు డీటెయిల్స్లో ఉంటుంది. ఆఫీస్లో లేట్ అయిందని పెళ్ళానికి అబద్ధం ఆడేస్తావు. తర్వాత ఆవిడ అడిగే డీటెయిల్స్కి అబద్ధాలు చెప్పలేక దొరికేస్తాం. దానివల్ల నువ్వు ఇంకా నీచంగా కనిపిస్తావు నీ పెళ్ళాం కళ్ళల్లో. అందుకే తప్పు చేస్తే తప్పు చేశామని భార్యకి చెప్పండి. ఆ టైంకి మీ మీద కోపం పడినా మీ మీద రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే ఇంకొకరు మీతో మాట్లాడింది మీరు ఇంకొకరికి చెప్పాల్సిందుంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. దాంట్లో మీరు మసాలా యాడ్ చేసేయకూడదు. ఈ మసాలా వల్లే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే డేటా ట్రాన్స్ఫర్లు ట్రాన్స్లేషన్లే కొంపలు ముంచుతాయి. మీ ఆఫీస్ వర్కర్స్తో కానీ మీ బిజినెస్ డీల్స్తో కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. ఫెయిర్గా నిజాయితీగా ఏమయ్యా నేనేం చెప్పాను నువ్వేం చెప్పావు ఇలాంటి క్వశ్చన్లు మనల్ని ఎవరు అడగకూడదు. అలాగే మీ బాస్నో ఎవరినో కాపాడటాని కోసం మీరు మాత్రం అబద్ధాలు చెప్పకూడదు. ఏదుంటే అది ముఖం మీద చెప్పండి. ఒక్కొక్కసారి మనము నో చెప్పలేక అబద్ధాలు చెప్తాం. అది కూడా తప్పే. సార్ మీ లీగల్ డాక్యుమెంట్ చాలా క్విక్కెడ్గా ఉంది. ఇట్స్ వన్ సైడెడ్. ఐ థింక్ యువర్ కంపెనీ ఈజ్ నాట్ ఫెయిర్ అని ముఖం మీద చెప్పండి. లేదా సారీ సార్ మీరు మంచి వాళ్ళే, ఈ డీల్ వల్ల నాకు నష్టం జరగబోతుంది, నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని నవ్వుతూ ముఖం మీదే సారీ సార్ అని చెప్పేయండి. నిజాయితీ పరుడు కుండే ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోతాడు. నువ్వు కార్పొరేట్ కావచ్చు లేకపోతే కూలీ కావచ్చు, ఫెయిర్ గేమ్ ఈజ్ ద బెస్ట్ గేమ్ అన్న ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. అందరూ ముదుర్లే. నువ్వు అబద్ధాలు చెప్తే ఎవరికి తెలీదా ఏంటి? కానీ మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫెయిర్ గేమ్కి ప్లేయింగ్ గేమ్స్కి చాలా డిఫరెంట్ ఉంది. దొంగన బట్టని ఎప్పుడూ ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు. మనము నిజాయితీగా ఉంటే మీ ఫోన్ ట్రాప్ చేసినా కూడా, మిమ్మల్ని సీసీటీవీలో రికార్డ్ చేసినా కూడా, మీ వాట్సాప్ చాట్లు బయటకు వచ్చినా కూడా, మిమ్మల్ని పోలీసులు ఇంట్రాగేట్ చేసినా కూడా మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే మనలాంటి రియల్ లైఫ్ హీరోస్ ఆడే ఆట ఫెయిర్ గేమ్. మీరు కానీ ఫెయిర్గా ఉంటే గేమ్ ఆడాల్సిన పని లేదు.